జేపీ న్యూస్ కు స్వాగతం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను 6 మంది సభ్యులతో కూడిన కేంద్ర బృందం గురువారం పరిశీలించింది. పరిశీలన అనంతరం సూలూరుపేట, పులివేంద్ర వరి పొలాల వద్ద మాట్లాడుతూ రాష్ట్రంలో 6 మందితో కూడిన సభ్యుల కేంద్ర బృందం పర్యటన చేస్తున్నామని, క్షేత్రస్థాయిలో సాధక బాధలను పరిశీలించామని, త్వరలో కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారు. కేంద్ర బృందానికి రాష్ట్రంలో టీం లీడర్గా రాజేంద్ర రత్ను, ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్నారు. ఓజిలి మండలం హైవేపై ఉన్న కిన్నెర హోటల్కు చేరుకున్న కేంద్ర బృందానికి సూలూరుపేట శాసన సభ్యులు సంజీవయ్య, ఆర్టీఓ చంద్రముని స్వాగతం పలికారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం సమాచార శాఖ ఏర్పాటు చేసిన తుఫాను ప్రభావంతో నష్టాలు, సహాయక చర్యలు ఛాయాచిత్ర ప్రదర్శన కమిటీ సభ్యులు పరిశీలించారు. జిల్లాలో చేపట్టిన తుఫాన్ సహాయక చర్యలు వివరించిన ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ పెంచల కిషోర్, జిల్లాలో 103 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 8172 మందిని వసతి, భోజన సౌకర్యం కల్పించామని, 2938 తుఫాను ప్రభావిత కుటుంబాలు వారికి ఆర్థిక సహాయంగా వ్యక్తికి అయితే 1000 రూపాయలు, కుటుంబానికి 2500 రూపాయల వంతున 67 లక్షలకు పైగా తక్షణ ఆర్థిక సహాయం అందించామని, నిత్యావసర సరుకులు 25 కేజీల బియ్యం, ఒక్కొక్క కేజీ వంతున కందిపప్పు, వంట నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటి నిత్యావసర సరుకులు 61,183 మందికి అందించామని వివరించారు. తుఫాను సమయంలో మెడికల్ క్యాంపులు 96 చోట్ల ఏర్పాటు చేసి వైద్య సహాయం అందించామని వివరించారు. అదే అంటే నువ్వు ఎట్లా చేస్తే దానికి వానికి సాటిస్ఫై చేయొచ్చు అనేది చేసుకోవాలి. ఆశ అని చూడు దగ్గర పోయి దగ్గర రాసి भाई इतने वस्तार भाई उसके somebody here? I don't Oh, water is there. Detail is there. But what they said was all the places, substation. No damage to